వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. మడపేట మండలం ఇప్పనపాడు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి వ్యాన్ దగ్ధమై భారీ ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ద్వారపూడి నుండి ఇప్పనపాడు సత్యనారాయణ రైస్ మిల్ ఎదురుగా ఉన్న ఏరోప్లెక్స్ పరుపుల గోడౌన్లోకి రీబ్యాండెడ్ పరుపుల మెటీరియల్ను తీసుకుని వెళుతుండగా పైన ఉన్నటువంటి కరెంటు వైర్లు తగలడంతో నిప్పంటుకుంది. దీనిని గమనించిన అక్కడ కార్మికులు వ్యాన్ డ్రైవర్కి చెప్పడంతో హుటాహుటిన ద్వారపూడి వైపు ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికి మంటలు వేగంగా చెలరేగడంతో రోడ్డుపైన వ్యాన్ నిలిపివేశారని తెలిపారు. సంఘటన స్థలానికి మండపేట అగ్నిమాపక సిబ్బంది, అనపర్తి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో కొంత సమయం ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. ఎప్పుడు బయలుదేరాము ఫైర్ అయిపోయింది మొత్తం ఫ్యాన్ కాలిపోయింది రాలేదు